చీకటిగా మారనుందా? అసలు ఏం జరగబోతోంది? పట్టపగలే ఆకాశం అకస్మాత్తుగా చీకటిగా మారితే, ఒక్కసారిగా వాతావరణం చల్లబడితే, ఉదయం పూట ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదూ? అవును, సరిగ్గా ఇలాంటి అద్భుతమే త్వరలో జరగబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ ఖగోళ అద్భుతం పేరు సంపూర్ణ సూర్యగ్రహణం. మరి ఈ గ్రహణం ఎప్పుడు వస్తుంది? మన భారతదేశంలో కనిపిస్తుందా? ఈ టైంలో మనం పాటించవలసిన నియమాలు ఏంటి? అసలు సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఏంటి? సూర్యుడికి భూమికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడి కాంతి భూమి మీద పడకుండా చంద్రుడు పూర్తిగా కప్పివేస్తాడు. అప్పుడు పగటి పూట కూడా ఆకాశం చీకటిమయంగా మారుతుంది. నాసా సైంటిస్టులు చెప్పిన ఒక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ ఏంటంటే, సూర్యుడు చంద్రుడి కంటే దాదాపు 400 రెట్లు పెద్దగా ఉంటాడు. కానీ సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉండటం వల్ల మనం ఇక్కడి నుంచి చూసినప్పుడు చంద్రుడు సూర్యుడు దాదాపు ఒకే సైజు లో కనిపిస్తారు. అందుకే చంద్రుడు సూర్యుడిని పర్ఫెక్ట్ గా కవర్ చేయగలుగుతాడు. ఈ అరుదైన దృశ్యం 2026 ఆగస్టు 12న జరగబోతుంది. మరి ఈ గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఉత్తర రష్యా ప్రాంతాల్లోని ప్రజలు ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని డైరెక్ట్ గా చూడొచ్చు. ఇక నార్త్ అమెరికా, యూరప్ దేశాల్లో అయితే ఇది సగం మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు అందరికీ వచ్చే అతిపెద్ద డౌట్, మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా? లేదు, మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. ఎందుకంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఆగస్టు 12వ తేదీ రాత్రి 9:45 ఈ గ్రహణం మొదలై ఆగస్టు 13వ తారీఖున తెల్లవారుజాము 2:15 వరకు ఉంటుంది. అప్పుడు మన దగ్గర రాత్రి సమయం కాబట్టి మనకు సూర్యగ్రహణం కనిపించదు. గ్రహణం అనగానే మన ఇళ్లలో పెద్దవాళ్ళు కొన్ని నియమాలు చెబుతూ ఉంటారు. బయటకు రాకూడదని, పూజలు చేయకూడదని అంటారు. కానీ పండితులు ఏం చెబుతున్నారంటే, మన దేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి మనం ఎలాంటి సాంప్రదాయ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. మన పనులు ఎప్పటిలాగే హ్యాపీగా చేసుకోవచ్చు. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు.